పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలోని నకరికల్లు గ్రామ ఎస్సీ కాలనీలో గత 8 సంవత్సరాల నుంచి టెంట్ కింద ప్రార్థనలు నిర్వహించుకుంటున్నామని అక్కడ ప్రజలు మ్యాక్స్9 న్యూస్కు తెలిపారు. చర్చి నిర్మాణం కొరకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉమ్మడి గుంటూరు మొదలుకొని అక్కడ ఉన్నటువంటి కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ అలాగే వీఆర్ఓకి అనేక సార్లు అర్జీలు పెట్టుకున్నప్పటికీ కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన తమకు లేదని ప్రజలు తెలిపారు. ఈ చర్చి విషయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా తమకు ప్రభుత్వం అలాగే ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలు అందించాలని, మరి అలాగే టెంట్ కింద కాకుండా పూర్తి స్థాయిలో చర్చి నిర్మాణం కొరకు అందరూ సహకరించాలని గుడ్ ఫ్రైడే రోజు మ్యాక్స్9 న్యూస్కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్9 న్యూస్. గవర్నమెంట్ వచ్చినా గానీ మీకు ఓట్లు అయితే వేయించుకుంటున్నారు. మాకు కావాల్సిన మందిరం మాత్రం మాకు కట్టనివ్వట్లేదు. ఏదో ఒక ఆటంకం పెట్టి ఇక్కడ మందిరం జరగకుండా చేస్తున్నారు. మేము ఈ టెంట్ల కింద ఈ ఎండలో వర్షంలో వారం ఈ గుడారాలు వేసుకోవటం తీసుకోవటం మేము ప్రార్థనలు అంటే అందరికి దేశానికి అన్నిటికి సంబంధించిందే కదా, మా కొరకే కాదు కదా, దేవుడు పక్షపాతి కాదు కదా. అసలు దేవుడి పనికి ఎందుకు ఆటంకపరుస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. అధికారులు మా పైన దయించి మాకు ఈ మందిరాన్ని నిర్మించుతారని మేము ఆశిస్తున్నాం. సంవత్సరాల నుండి మేము ఇక్కడ టెంట్లు వేసుకొని ఎండలో కూడా ప్రార్థన చేసుకున్నాం. దయచేసి మా ప్రభుత్వం దయించి మరి ఇక్కడ ఏ ఆటంకాలు ఉన్నాయో ఏ అడ్లు ఉన్నాయో తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఎండల్లో కూడా చేసుకున్నాం మేము ప్రార్థన. ఈ రోజు ఈ టెంట్ కొనకొచ్చు, ఈ టెంట్ అద్దెకి తీసుకొచ్చుకొని వేసుకున్నాం. మా ఎందుకు దయించాలని, ఇది ఎవరు ఆటంకపరుస్తున్నారో వాళ్ళని గట్టిగా చర్య తీసుకొని మాకు ఇక్కడ చర్చి ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సంవత్సరాల నుంచి మేము ఇక్కడ చర్చి కింద టెంట్ల కింద ప్రార్థన జరుపుకుంటున్నాం. ఎన్నో సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకునే వారిగా ఉంటున్నారు అధికారులు. ఇప్పటికైనా ఈ ఎండాకాలమైన వర్షాకాలమైన చలి తీవ్రతను తట్టుకుని పిల్లల్ని వేసుకొని వృద్ధాప్యంలో ఉన్నవారు ఎంతో మంది, ఈ 100 మందికి పైగా కూడా వచ్చి ఆరాధన జరుపుకుంటుండగా ఒక్కరు కూడా స్పందించకపోవడం, ఎన్నో సంవత్సరాల నుంచి స్పందించకపోతున్నారు. ఇప్పుడైనా కొంచెం అధికారులు దయ ఉంచి ఏమున్న ఆటంకాలను తొలగించి ఇక్కడ ప్రార్థనా మందిరం అనేది కట్టడానికి అనేక సహాయం చేయాలని విజ్ఞప్తి. ఆటంకాలన్నిటిని ఎవరైతే ఆటంకపరుస్తున్నారో ఆటంకాలను కూడా తొలగించి ప్రార్థనా మందిరం కట్టబెట్టకు అధికారులు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. చర్చి కావాలని ఇప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల కాంచి మేము అంతే ఉంటున్నాం. ఇప్పుడు మాకు చర్చి కావాలి. ఎండలకు పిల్లలు అందరూ అల్లాడిపోతున్నారు.